ఫ్రెండ్స్ కొన్నిసార్లు మన ఇంట్లో పరిస్థితుల వల్ల కొత్త ఫోన్ తీసుకోలేక ఇంట్లో పేరెంట్స్ దగ్గర 5,000, 10,000 తీసుకొని బయట సెల్ షాప్‌లో ఒక మంచి సెకండ్ హ్యాండ్ మొబైల్ తీసుకుందాం అనుకుంటూ ఉంటాం. కానీ మనం సెకండ్ హ్యాండ్ మొబైల్ తీసుకునే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అండ్ ఫోన్‌లో ఏమేం చెక్ చేయాలి? అనేది మనలో చాలా మందికి తెలీదు. సో, అందుకే ఈరోజు ఈ వీడియోలో మీరు సెకండ్ హ్యాండ్ మొబైల్ తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన 10 ఇంపార్టెంట్ టిప్స్ చెప్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు తప్పకుండా యూజ్ అవుతుంది. ఫస్ట్ మీరు సెకండ్ హ్యాండ్ మొబైల్ తీసుకునే ముందు మీకు మొబైల్ అమ్ముతున్న సెల్లర్‌కి ఆ మొబైల్ బాక్స్ అండ్ బిల్స్ ఉన్నాయా? లేదా? అని అడగండి. ఎందుకంటే అతను నిజంగానే ఆ మొబైల్ కొన్నాడా? లేదా ఎవరి దగ్గర నుంచైనా దొంగిలించాడా? అనేది మనకు తెలీదు కాబట్టి ఆ మొబైల్‌కి బాక్స్ అండ్ బిల్స్ ఉన్నాయా? లేదా? అని చెక్ చేసుకొని బాక్స్ అండ్ బిల్స్ ఉన్న మొబైల్‌ని కొనటానికి మాత్రమే ప్రిఫర్ చేయండి. సెకండ్ టిప్ వచ్చేసి మీరు తీసుకుంటున్న మొబైల్ బ్లాక్ లిస్ట్‌లో ఉందా? లేదా? అనేది చెక్ చేసుకోండి. ఎందుకంటే మొబైల్ బ్లాక్ లిస్ట్‌లో ఉంటే ఆ మొబైల్‌ని మనం యూజ్ చేయలేం. సో, మొబైల్‌లో *#06# డయల్ చేసి ఐఎంఈఐ నంబర్ కాపీ చేసుకోండి. ఒకవేళ ఇక్కడ కాపీ అవ్వకపోతే సెట్టింగ్స్‌లో అబౌట్ డివైస్‌లోకి వెళ్లి స్టేటస్‌లో ఐఎంఈఐ నంబర్ కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తరువాత గూగుల్‌లో IMEI.info వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఇందాక కాపీ చేసుకున్న నంబర్‌ని ఇక్కడ పేస్ట్ చేసి చెక్ ఐఎంఈఐ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తరువాత కొంచెం కిందకి వెళితే ఇక్కడ మనకు బ్లాక్ లిస్ట్ సింపుల్ చెక్ అని ఉంటది. ఇందులోకి వెళ్లి చెక్ బ్లాక్ లిస్ట్ స్టేటస్ పైన ట్యాప్ చేస్తే ఆ మొబైల్ బ్లాక్ లిస్ట్ లో ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఇక్కడ మీకు దిస్ డివైస్ ఇస్ క్లీన్ అని చూపిస్తే ఆ మొబైల్ బ్లాక్ లిస్ట్ లో లేదని అర్థం. థర్డ్ టిప్ వచ్చేసి మీరు ఆండ్రాయిడ్ మొబైల్ తీసుకోవాలనుకుంటే మీరు తీసుకుంటున్న మొబైల్లో ఫోన్ డాక్టర్ ప్లస్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని బ్యాటరీ సెక్షన్ లోకి వెళ్లి పవర్ డ్రైన్ టెస్ట్ చేయండి. ఈ ప్రాసెస్ 10 మినిట్స్ వరకు టైం తీసుకుంటుంది. ఈ 10 మినిట్స్ మీరు మొబైల్ని అసలు టచ్ చేయకుండా పక్కన పెట్టేయండి. ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్యాటరీ హెల్త్ ఎలా ఉంది అనేది మీకు చూపిస్తుంది. అదే మీరు ఐఫోన్ తీసుకోవాలి అనుకున్నట్లయితే సెట్టింగ్స్‌లో బ్యాటరీలోకి వెళ్లి బ్యాటరీ హెల్త్ చెక్ చేసుకోండి. ఫోర్త్ టిప్ వచ్చేసి మీరు తీసుకుంటున్న మొబైల్ టచ్ రెస్పాన్స్ ఎలా ఉంది? కెమెరాస్ అన్ని ప్రాపర్‌గా వర్క్ అవుతున్నాయా లేదా అని చెక్ చేసుకోండి. అండ్ మిగతా స్పీకర్స్, పవర్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్, ఛార్జింగ్ పోర్ట్స్ కూడా ప్రాపర్‌గా వర్క్ అవుతున్నాయా లేదా అనేది కూడా ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి. ఫిఫ్త్ టిప్ వచ్చేసి మీరు తీసుకుంటున్న మొబైల్‌లో ఫేస్ లాక్ అండ్ ఫింగర్ ప్రింట్ లాక్ ప్రాపర్‌గా వర్క్ అవుతున్నాయా లేదా అని చెక్ చేయండి. అండ్ మిగతా మనకు కావాల్సిన సెన్సార్స్ కూడా వర్క్ అవుతున్నాయా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి. సిక్స్త్ టిప్ వచ్చేసి మీరు తీసుకుంటున్న మొబైల్‌లో మీ సిమ్ వేసి సిగ్నల్స్ వస్తున్నాయా లేదా, నెట్వర్క్ ఎలా ఉందనేది చెక్ చేసుకోండి. అండ్ బ్లూటూత్ వైఫై కూడా కనెక్ట్ అవుతున్నాయా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి. సెవెంత్ టిప్ వచ్చేసి మొబైల్ ఫ్యాక్టరీ రీసెట్ చేస్తుందా లేకపోతే ఓల్డ్ యూజర్ గూగుల్ అకౌంటే లాగిన్ అయి ఉందా అనేది చెక్ చేసుకోండి. ఫ్యాక్టరీ రీసెట్ చేస్తున్న మొబైల్‌నే తీసుకోండి. ఎయిత్ టిప్ వచ్చేసి ఫోన్ బాడీ పైన అండ్ స్క్రీన్ పైన ఏమైనా స్క్రాచెస్ గానీ, డెంట్స్ గానీ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి. నైన్త్ టిప్ వచ్చేసి ఫోన్ సర్వీస్ హిస్టరీ అడగండి. అండ్ ఫోన్‌కి మేజర్ డ్యామేజెస్ ఏమైనా అయ్యుండి ఫోన్ స్పేర్ పార్ట్స్ ఏమైనా చేంజ్ చేశారా అనేది కూడా చెక్ చేసుకోండి. 10థ్ టిప్ వచ్చేసి ఫోన్ ప్రైస్ కంపేర్ చేసుకోండి. మార్కెట్‌లో ఆ మొబైల్ మోడల్‌కి ఎంత వాల్యూ ఉందనేది డీప్ రీసెర్చ్ చేసి డిఫరెంట్ సెల్లర్స్ దగ్గర ఆ మొబైల్ ప్రైస్ ఎంత ఉంది అనేది కూడా చెక్ చేసుకొని మీకు ఫెయిర్ డీల్ అనిపిస్తే మొబైల్ తీసుకోండి. ఇంకా లాస్ట్ బోనస్ టిప్ వచ్చేసి మీరు సెకండ్ హ్యాండ్ మొబైల్ తీసుకోవాలనుకుంటే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే వాళ్ళు మీ కళ్ళ ముందే ఆ మొబైల్‌ని యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి, ఆ మొబైల్ ప్రోస్ ఏంటి? కాన్స్ ఏంటి? అండ్ వాళ్ళు మొబైల్‌ని ఎంత హార్డ్‌గా యూజ్ చేస్తారనేది మీకు ఒక ఐడియా ఉంటుంది. సో, మీరు మొబైల్ తీసుకోవడానికి ఇంకా ఈజీ అవుతుంది. సో, ఫ్రెండ్స్ ఇది ఈ వీడియోకి. ఈ వీడియోలో సెకండ్ హ్యాండ్ మొబైల్స్ తీసుకునే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అండ్ ఫోన్‌లో ఏమేమి చెక్ చేసుకోవాలని చెప్పి మీకు క్లియర్‌గా అర్థమయ్యేలా ఎక్స్‌ప్లెయిన్ చేశాననుకుంటున్నాను. మీకు ఈ వీడియో యూజ్‌ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని ఆల్‌లో పెట్టుకోండి. రేపు ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ దిస్ ఈస్ యువర్ అబ్దుల్లా సైనింగ్ ఆఫ్. జై హింద్.